చిక్కుకుంటే అది వల. మొదట సాగుతుంది నావల. చక్కగా ప్రయాణం ఎట్టుంటుందంట, నావల. నిన్ను చూడపోతే నేను ఉండలేను, నువ్వే నా దిక్కు, నేనే నీ దిక్కు అని సాగుతూ ఉంటుంది అన్నమాట. ప్రేమ అన్నది ఒక కళ, చిక్కుకుంటే అది వల. మొదట సాగుతుంది నావల, అంతేనా? పరుగు పెడుతుంది లేడిలా. లేడి పరిగెత్తుంటే స్పీడ్. ప్రేమలో మునిగిపోయాడు అన్నమాట. కళ్ళు మూస్తే అమ్మాయి కనపడుతుంది, కళ్ళు తెరిస్తే అమ్మాయి కనపడుతుంది. పుస్తకం చదువుతుంటే అబ్బాయి బొమ్మ కనపడుతుంది, అక్షరాలు కనపడవు అమ్మాయికి. రేపు ఎగ్జామ్, కానీ ఏం కనపడుతుంది ఇక్కడ? అబ్బాయి బొమ్మే కనపడతా ఉంటాం. పరుగు పెడుతుంది లేడిలా. చివరికి ఒక మాట రాస్తాడు, అద్భుతమైన రైటర్ తెలియదు కానీ నాకు. తుదకు ఎగిరిపోతుంది కాకిలా ఏకాకిలా అని రాశాడు. అర్థమైందా? మళ్ళీ చెప్తా. ప్రేమ అన్నది ఒక కళ, చిక్కుకుంటే అది వల. మొదట సాగుతుంది నావల, పరుగు పెడుతుంది లేడిలా, తుదకు ఎగిరిపోతుంది కాకిలా ఏకాకిలా. చివరికి నిన్ను ఏకాకిం చేసి ఏమైపోయింది అది? బికాజ్ ఇట్ ఈస్ నాట్ లవ్, ఇట్ ఈస్ ఎ లస్ట్. ఎందుకు ఎగిరిపోతుందో తెలుసా? ప్రేమ అయితే ఎగిరిపోదు, అక్కడే ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ లస్ట్. అది మోహం. కాబట్టి తన అవసరం తీరిన తర్వాత, తన కోరిక తీరిన తర్వాత నిన్ను వాడుకొని, నిన్ను ఉపయోగించుకొని, నీ దగ్గర డబ్బంతా తిని, నీ యవ్వనమంతా గుంజేసి, నీలో ఉన్నటువంటి పవిత్రతనంతా నాశనం చేసి, నిన్ను బిచ్చగాడిని చేసి, పిచ్చివాడిని చేసి, నీ డబ్బులంతా గుంజి, నీ జేబు ఖాళీ చేసి, అమ్మాయి ఏమైపోయింది? ఎగిరిపోతే అబ్బాయి ఎగిరిపోతాడు. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? సెల్ ఫోన్ టవర్ ఎక్కుతావు అన్నమాట. ఏమెక్కుతావు? సెల్ ఫోన్ టవర్ ఎక్కి అబ్బాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి, నన్ను ప్రేమించాను, నన్ను మోసం చేశాడు, అబ్బాయిని తీసుకొచ్చి చేస్తే నేను దిగుతా, లేకపోతే దూకుతా. దిగమంటారా దూకమంటారా, దిగమంటారా వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. దిగమంటారా దూకమంటారు. ఇప్పుడు ఏడబొట్టు రావాలి, వాడిని ఏడ దొరకబొట్టు రావాలి. ప్రేమించేటప్పుడు ఎవరికి చెప్పరు, సీక్రెట్, ఎవరికి తెలియకూడదు. ఫెయిల్ అయిన తర్వాత చాలామంది యువకులు ఈ ఎరాస్ అనేటువంటి దానిలో పడిపోయి తమ జీవితాన్ని, భవిష్యత్తుని, కెరియర్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ ప్రేమ గురించి కొన్ని లక్షణాలు చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ కండిషనల్ లవ్. ఇది కూడా షరతులతో కూడిన ప్రేమే. ఇది కూడా ఏం ప్రేమ? ఇది కండిషనల్ లవ్. ఎందుకో దాన్ని అసలు లవ్ అని పిలవాలని పెట్టలేదు నాకు, నేను లస్ట్ అనే పిలుస్తాను. ప్లీజ్ నోట్ డౌన్. ఇట్ ఈస్ ఎ కండిషనల్ లస్ట్. డోంట్ కాల్ ఇట్ లవ్, కాల్ ఇట్ లస్ట్, బికాస్ ఇట్ ఈస్ నాట్ లవ్. అర్థమవుతుంది నేను చెప్తుంది? అది ప్రేమ కాదు, మోహం. ఒకవేళ నువ్వు ప్రేమే అనుకుంటే దాని సంగతి చెప్తా వినండి. ఇది షరతులతో కూడినటువంటి ప్రేమ. ఫస్ట్ పాయింట్ అది. దేంతో కూడిన ప్రేమ? ఇది షరతులతో కూడింది. కండిషన్ పెడుతుంది. అబ్బాయి వచ్చి చెప్తాడు అమ్మాయికి ఐ లవ్ యూ అని, ఒక SMS పంపిస్తాడు. రెస్పాన్స్ వస్తుందా రాదా? ఐ లవ్ యూ. నీకు ఎందుకో డౌట్ వచ్చి నువ్వెందుకు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే క్వశ్చన్ వస్తుంది, కాలేజీ బ్యూటీవి నువ్వే అంటాడు అనమాట. యువర్ ఎ బ్యూటీ క్వీన్, మిస్ కాలేజ్, మిస్ ఇండియా నువ్వే, నా మిస్ ఇండియా నువ్వే అంటాడు అనమాట. అంటే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అందంగా లేకపోతే ఏం చేస్తాడు మరి? చెప్పరే, ప్రేమిస్తాడా ప్రేమించడా? అంటే తాను ప్రేమించాలంటే ఒక అమ్మాయిని ఒక కండిషన్ ఉండాలి. ఏంటి కండిషన్? అమ్మాయి ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. అందంగా ఉంటే ప్రేమిస్తాడు, లేకపోతే లేదు. ఇట్ ఈస్ ఎ కండిషన్. ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావనంటే బికాజ్ యు ఆర్ ఎ బ్యూటిఫుల్, ఐఎమ్ లవింగ్ యూ. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నేను ప్రేమిస్తాను. మరి అందంగా లేకపోతే ప్రేమ లేదు, ఏమి లేదు. ఒక అమ్మాయి పాపం కాలేజీకి కుంటుకుంటా వస్తుంది. ఒక అమ్మాయి కాలేజీకి ఎలా వస్తుంది? కుంటుకుంటా వస్తుంది కాలేజీకి. మరి ఈ అమ్మాయిని ప్రేమించడే? అర్థమవుతుంది నా ప్రశ్నే? అంగవైకల్యం కలిగిన ఒక చెల్లి కాలేజీకి వస్తానంటే ఆ చెల్లిని ఎవడు ప్రేమించడు? మరి ఎవరు ప్రేమిస్తారు? చక్కగా నీట్గా హెయిర్ స్టైల్ వేసుకొని, అవసరమైతే లిప్స్టిక్ వేసుకొని స్టైల్గా వస్తూ ఉంటే అమ్మాయిని ప్రేమిస్తారు.
అండర్స్టాండ్. ఎరాస్ లవ్ ఇస్ కండిషనల్ లవ్. ఈ ప్రేమ దేంతో కూడింది? షరతులతో కూడింది. అబ్బాయి క్లాసులో క్లవర్, అప్పుడు ప్రేమించేది అమ్మాయి. నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే యువర్ క్లవర్ స్టూడెంట్. పాపం వాడికి 0 మార్కులు వస్తాయి, వాడిని ఎవరు పట్టించుకోడు, వాడిని ఎవరు ప్రేమించేవాడే లేదు. పాపం వాడికి జ్ఞాపక శక్తి తక్కువ, ఏం చేస్తాం, వాడిని ఎవరు పట్టించుకోరు. ఎరాస్ లవ్ ఈజ్ వెరీ డేంజరస్ లవ్. అది కండిషనల్ లవ్, అది షరతులతో కూడినటువంటి ప్రేమ. రాసుకున్నారా ఆ మాట? ఎరాస్ లవ్ ఈజ్ ఏ చెప్పాలి, ఏం లవ్ అది? కండిషనల్ లవ్. ఐ వాజ్ షాక్ తిన్నా అనమాట. సరే నేను పెద్దగా పట్టించుకోలేదు, అని దులుపుకొని పోయినా. రెండో రోజు మళ్ళీ వచ్చి రాము ఐ లవ్ యూ అన్న. ఇదేంట్రా బాబు, ఇది ఒక శోధనలాగా ఉంది రోజు. అంతా అయిపోయింది. మూడో రోజున మళ్ళీ వచ్చింది, ఐ లవ్ యూ అని చెప్పింది. నేను అడిగాను, అమ్మా ఇంతకీ ఎందుకు ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను అని ప్రశ్నించాను. ఏం ప్రశ్న ఏంటి? ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆ అమ్మాయి చెప్పినటువంటి జవాబు వింటే నాకు ఈ ప్రేమ అంటే అసహ్యం వేసింది అనమాట. చీ, ఎంత స్వార్థపరులా అనిపించింది. ఏమన్నా తెలుసా, మీ ఇల్లు పెద్ద బిల్డింగ్ అంట కదా, మీ ఇంట్లో కలర్ టీవీ ఉందంట కదా. ఎంత కోపం వచ్చిందంటే నాకు బాధ కూడా వేసింది. వాట్ ఏ ట్రాజడీ. పాప మా అమ్మాయికి తెలియదు. మీకు సంగతి చెప్పినా, మా ఇంట్లో రేడియో కూడా లేదు. ఎవడో చెప్పాడు. ఎప్పటికి కూడా మా ఇల్లు పూరిల్లే. మా ఊరిల్లు చూడండి, పూరిపాకతో కప్పబడినటువంటి, గడ్డితో కప్పినటువంటి ఇల్లు. ఎవడో చెప్పాడు నా గురించి. టిప్ టాప్గా టక్కేసుకొని కాలేజీకి వెళ్తాను నేను. చూడగానే అబ్బో మీరు ఎవడో బాగా ధనవంతుడిలాగా ఉన్నాడు. ఏమీ లేదు. మీకు సంగతి చెప్పినా, నేను హాస్టల్లో చదువుకునేవాడిని. కొన్నిసార్లు స్నానం చేయడానికి సంతూర్ సబ్బు కూడా ఉండేది కదా నాకు. ఐ వాజ్ సో మచ్ పూర్ బాయ్. సుతారా పనికి వెళ్ళి సిమెంట్ బస్తాలు మోసి మెట్లెక్కి కష్టపడి వచ్చిన పైసలు తీసుకొని సోపు కొనుక్కొని, పెన్ను కొనుక్కొని, పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నాను నేను అప్ టు మై డిగ్రీ ఫైనల్ ఇయర్. దట్ ఈస్ మై కండిషన్. ఈ కండిషన్ తెలిస్తే ఆ అమ్మాయి ప్రేమిస్తుందా? ఆన్సర్ చెప్పండి మీరు. ఎవరు మాట్లాడలేదు ఏంటండి? నో, బికాజ్ ఇట్ ఈస్ ద కండిషనల్ లవ్. చాలా బాధేసింది నాకు. చెప్పాను అమ్మాయికి అప్పుడే, నువ్వు చాలా పొరపాటు పడ్డావు అమ్మా, ఎవరో నా గురించి నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఇట్ ఈస్ బెటర్ టు ఫర్గెట్ మీ. నన్ను మర్చిపోవడం చాలా మంచిది అని చెప్తే అమ్మాయి వదిలేసింది అనుకున్నా. నిన్ను నా గుండెల్లో దాచుకున్నా నేను మర్చిపోలేను. అబ్బా, అంత తేలిక వదిలిద్దా శోధన? తర్వాత బాగా ప్రార్థన చేసుకున్నా. బై గాడ్స్ గ్రేస్, దేవుని కృపను బట్టి ఆ శోధనలో దేవుడు జయమిచ్చాడు. వై ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకు నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటా ఉన్నానంటే, చాలామంది యువకులు ఇలాంటి ప్రేమలో పడి తమ భవిష్యత్తుని, తమ చదువుని, తమ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. ఎవరినో ప్రేమిస్తావు, వాళ్ళు అంగీకరించకపోతే కొన్నాళ్ళు నీవు ప్రేమించినట్టు నటించి నిన్ను మర్చిపోతే నీ జీవితాన్ని అంతం చేసుకుంటాననుకుంటావు. పిచ్చివాళ్ళలాగా మారిపోతావు, దుర్వ్యసనాలకు బానిస అయిపోతావు, సూసైడ్ అటెంప్ట్లోకి వెళ్ళిపోతావు. అలాంటి అవసరం లేదు. దెర్ ఈస్ అగాపే లవ్ ఆల్సో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దెర్ ఈస్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ కూడా ఉంది. హ్యూమన్ లవ్ ఈస్ కండిషనల్ లవ్. ఎరాస్ లవ్ ఈజ్ ఎ కండిషనల్ లవ్. నెక్స్ట్ నెంబర్ 2, సెకండ్ క్యారెక్టర్. మొట్టమొదటి ఎరాస్ కండిషనల్ లవ్. రెండోది టెంపరరీ లవ్. ఆ ప్రేమకి ఏముంటుంది? టెంపరరీ. టెంపరరీ అంటే ఎంతసేపు ఉంటుంది?
తాత్కాలికమైనటువంటి ప్రేమ. తాత్కాలికమైనటువంటి ప్రేమ. ఈరోజు నిన్ను చూడందే ఉండలేను అనేటువంటి వ్యక్తి రేపు నీ ముఖం చూడందే ఉండలేను, చూస్తే ఉండలేను అనే స్థాయికి వెళ్ళొచ్చు. అలా జరిగింది. మా అక్క కొడుకున్నాడు ఒక ఆయన, మా అక్క కొడుకు, మా సొంత అక్క కుమారుడు. అతను కూడా ఎలాంటి ప్రేమలో పడ్డాడు. పడ్డప్పుడు నేను వాడికి చెప్పాను, మా మేనల్లుడు, బాబు ఈ ఏజ్లో అంత మంచిది కాదు, పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసుకోరా బాబు అంటే, లేదు లేదు నాతో అన్నాడు, అంకుల్ ఆ అమ్మాయి ముఖం చూడందే నేను ఉండలేను అన్నాడు. సో వెరీ గుడ్, మంచిదే. పెళ్ళి అయిపోయింది. ఒక నెల గడిచింది. నాతో వచ్చి అంటున్నాడు, ఆ అమ్మాయి ముఖం చూస్తే ఉండలేను నేను అన్నా. ఇంతకుముందేమో చూడందే ఉండలేను, ఇప్పుడు చూస్తే ఉండలేను. విదిన్ 1 month డైవర్స్ అయిపోయింది. ఎంతకాలం పట్టింది? ఏమైంది? దూరంగా ఉన్నప్పుడు నటించింది అనమాట అమ్మాయి. మంచి అమ్మాయి అలాగే యాక్షన్ చేసింది. ఈయన కూడా నటించాడు మంచివాళ్ళ. ఎప్పుడైతే ఒక ఇంట్లోకి వచ్చేసారో ఏమైంది? ఆమె బలహీనతలు బయటపడ్డాయి, ఈయన బలహీనతలు కూడా బయటపడ్డాయి. ఈయన ఒకటే అన్నాడు, చీ నువ్వు ఇట్లాంటి దాన్ని అనుకుంటే అసలు నిన్ను ప్రేమించేవాడినే. ఆమె కూడా అంటుంది, నువ్వు ఇలాంటి వాడు అనుకుంటే అసలు నిన్ను చూసేదాన్నే, చీ నీకు నాకు పడతీ. డైవర్స్ అయిపోయింది. ఇప్పుడు వాడికి వేరే పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయికి వేరే పెళ్ళి అయిపోయింది. సో హ్యూమన్ లవ్, ఎరాస్ అనేది టెంపరరీ లవ్. అది కొంతకాలం మాత్రమే ఉంటుంది, తర్వాత అది ఎగిరిపోతుంది అంతే. అది శాశ్వతంగా ఉండిద్దే అనుకుంటున్నావేమో. కొంతమంది అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, పెళ్ళి అయిందాకన్నా ఉండిద్దేమోనని. కాదు, పెళ్ళికి ముందే అది ఎగిరిపోతుంది. చూస్తున్నాం రోజు మనం టీవీ 9లో న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానన్నాడు, చివరికి ఏం చేశాడు? మోసం చేశాడు. ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ కండిషనల్ లవ్, టెంపరరీ లవ్. మూడోది సెల్ఫిష్ లవ్, స్వార్థంతో కూడినటువంటి ప్రేమ. అది నీ నుండి ఏదో ఆశిస్తుంది. నీ నుండి బస నువ్వు ధనవంతుడు అయితే ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది. ఎందుకో తెలుసా? నీ దగ్గర డబ్బు గుంజటానికి. ఒకవేళ నువ్వు అందమైన అమ్మాయి అయితే నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? నీ అందాన్ని సొంతం చేసుకోవటానికి. అవసరం తీరిన తర్వాత, ఆ డబ్బు అవసరం తీరిన తర్వాత, ఈ కోరిక తీరిన తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోతావు. అలాంటప్పుడు నువ్వు దిక్కులేని పక్షులా కుట్టుకులాడతావు అన్నమాట. ఈ మధ్యనే December 1st weekలో మొన్ననే బెంగళూరులో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని, నేను నిన్ను ప్రేమించట్లేదని ముఖాన్ని చెప్పేసింది అంతే, నాకు ఇష్టం లేదు నువ్వు అని. వెంటనే వాడు కాలేజీ బిల్డింగ్, 5 అంతస్తుల బిల్డింగ్ అనమాట, కాలేజీ మీద ఎక్కాడు, పైన ఎక్కేశాడు అనమాట. మీరు కూడా చూసే ఉంటారు టీవీ 9లో. ఎక్కి నేను దూకి చచ్చిపోతాను అంటున్నాడు అనమాట. పాపం పోలీసులు పెద్ద వల తీసుకొచ్చి దూకబాకురా అంటున్నాడు. ఆ వల తీసుకొచ్చారు, దూకబాకు బాబు అంటున్నారు. వాడంతా అప్పులో ఉంటే పోలీసులు, వాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ వల ఇక్కడ పట్టుకొని ఇట్లా ఉంటారన్నమాట. దూకబాకరా వాడు చేస్తాడు తెలుసు, పైన పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మళ్ళీ వల కూడా పోలీసులు పాపం పరిగెత్తుకుంటా ఇటు వస్తాడు. ఎస్, ఎవరైనా చూసారా? చూసిన వాళ్ళు చేయొద్దండి. ఒక రోజంతా ప్రసారం చేశారు దీన్ని టీవీ 9లో. ఎనీవన్స్ December 1st weekలోనే. మళ్ళీ వీళ్ళు ఇటు రావడం చూసి వాడు చేస్తాడు, వాళ్ళు అటు పరిగెత్తాడు. పాప మా పోలీసులు వీళ్ళు ఎక్కడ పడతాడని చెప్పి మళ్ళీ ఇటు పరిగెత్తారు వాళ్ళ తీసుకుని. చివరికి ఏమైంది తెలుసా? వాడు దూకాడు వీళ్ళకి ఎడంగా. ఎంతసేపు అనే ఉంటారు. దూకాడు, వాడు తల పగిలింది, వాడు చచ్చిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్ళారు. హీ కమిట్ సూసైడ్. వాట్ హ్యాస్ హ్యాపెండ్? ఏం జరిగింది? హీ బిలీవ్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ లవ్. ఆ ప్రేమ పరిపూర్ణమైందని నమ్మాడు, కానీ అది సెల్ఫిష్ లవ్ అని వాడికి అర్థమైంది. కొన్నాళ్ళు ప్రేమించి వాడిని బాగా వాడుకొని వాడు డబ్బంతా గుంజి చివరికి చేతులు ఎత్తేసింది అమ్మాయి. చీ, ప్రేమ అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అని చెప్పి వాడు అక్కడ దూకి చచ్చిపోయాడు. హీ కమిట్ సూసైడ్. ఎరాస్ గురించి నేను 3 మాటలు చెప్పాను. చెప్తారా 3 ఏంటో? It is a conditional love, number 1. రెండోది temporary love, number 3 selfish love. This is the eros. చివరి చెప్పిన ముగిస్తా. The last but not least. The last but not least. agape love. దీన్ని తెలుగులో దేవుని ప్రేమ అంటారు. ఇదేం ప్రేమ? దేవుని ప్రేమ.
ఇది స్వచ్ఛమైనది, పవిత్రమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ గురించి మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని మాటలు? ఇప్పుడు దాకా మనం 3 రకాల ప్రేమ గురించి తెలుసుకున్నాం. నెంబర్ 1, స్టార్గే. అంటే ఏం లవ్ ఇది? పేరెంటింగ్ లవ్. దీనిలో 2 లక్షణాలు ఉన్నాయి. చెప్తారేమంటే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కండిషనల్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ పార్షియాలిటీ. నిజమేనా నేను చెప్పింది? ఏ కరెక్ట్? ఎవరు చెప్పట్లేదు. కరెక్టే కదా? కరెక్ట్. నెంబర్ 2, ఫ్రెండ్షిప్ లవ్. ఏంటది? ఫెలీవ్. అది స్వార్థంతో కూడింది, కొన్నిసార్లు మోసంతో కూడింది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కండిషనల్, ఇట్ ఈస్ సెల్ఫిష్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిసీవింగ్ లవ్. కొన్నిసార్లు మోసం చేసేటువంటి ప్రేమ అది. 3వది మనం ఎరాస్ గురించి విన్నాం. ఇది యువకుల మధ్య కలిగేటువంటి లైంగిక సంబంధమైన ఆకర్షణ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ లవ్, బట్ ఇట్ ఈస్ ఎ లస్ట్. చాలా మంది యువకులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఈ ప్రేమలో పడి. అయితే ఈ ప్రేమలో 3 లక్షణాలు ఉన్నాయి. అది కండిషనల్ లవ్, షరతులతో కూడింది. నువ్వు అందంగా ఉంటే ప్రేమిస్తుంది, లేకపోతే ప్రేమించదు. నీ దగ్గర డబ్బు ఉంటే ప్రేమిస్తుంది, లేకపోతే ప్రేమించదు. అంతే, ఒక కండిషన్ పెడతావు. నువ్వు బాగా హైట్ వెయిట్ ఉంటే ప్రేమిస్తుంది. మంచి హైట్, మంచి కలరు, చాలా కలర్, మంచి కలర్ బాగుండాలి, ఉండాల్సినంత హైట్ ఉండాలి. హైట్ వెయిట్, జడ ఎంత పొడుగు ఉండాలి, అమ్మాయి జడ ఎంత ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి. ఇట్ ఈస్ ఎ కండిషన్. ఒక అమ్మాయి ఉంది పాపం, చాలా పొట్టిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, కానీ అమ్మాయిని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. అండర్స్టాండ్? ఎంత స్వార్థమైంది ఈ ఎరాస్ అనేటువంటి ప్రేమ. ఇట్ ఈస్ ఎ కండిషనల్ లవ్, ఇట్ ఈస్ ఎ టెంపరీ లవ్. 3వది ఏంటి? ఇట్ ఈస్ ఎ సెల్ఫిష్ లవ్. అది స్వార్థంతో కూడింది. చివరిది అగాపే లవ్. చివరి ప్రేమ ఏంటి? అగాపే. ఇది చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ అన్కండిషనల్ లవ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది షరతులు లేనటువంటి ప్రేమ. అమ్మా చెల్లి, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ప్రేమిస్తాడు దేవుడు. నువ్వు ఎలా ఉంటే ప్రేమిస్తా. తండ్రి ఏమన్నాడు? ఫస్ట్ ర్యాంక్ వస్తే ప్రేమ. నువ్వు లాస్ట్